పెళ్లి తర్వాత మీరెక్కడ నివాసం ఉండేవారు? అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న దాంపత్య జీవితం ఏ విధంగా కొనసాగేది? సో, పెళ్లి రిసెప్షన్ నుంచే గొడవలు స్టార్ట్ అయినాయి మేడం. హ్మ్. ఆ అమ్మాయిది. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆ స్టేజ్ మీదనే గొడవలు స్టార్ట్ అయినాయి. స్టేజ్ మీద గొడవలు స్టార్ట్ అయిన తర్వాత నుంచి సర్లే అని చెప్పేసి నార్మల్‌గా అయిన తర్వాత యూఎస్‌కి వెళ్ళినాము ఓ 10 డేస్‌లో. యూఎస్‌కెళ్ళిన తర్వాత గూడా అక్కడ తర్వాత మళ్ళీ గొడవలు స్టార్ట్ అయినాయి. ఇంకా అదే పెద్దగా అయినాయి. ఎందుకంటే ఆమె యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్స్ గురించి గానీ, ఆమెకు అవుతున్న గ్రోత్ గురించి గానీ, ఆమె కొద్దిగా స్టేబుల్‌గా ఉండదు మేడం. ఆమె మైండ్ సెట్ కొద్దిగా స్టేబుల్‌గా ఉండదు. హ్మ్. సో, మనం ఏదైనా గ్రోత్ గురించి గానీ, ఫ్యూచర్ గురించి గానీ మాట్లాడితే చాలు ఆమె చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయిపోయి చాలా హల్చల్ చేసేస్తది. హ్మ్. సో, అలా చాలా గొడవలయ్యేది మేడం మాకు. సో, అండ్ ఇంకోటి మేము సెపరేట్ స్టేట్‌లో ఉండేవాళ్ళము. ఆమె టెక్సాస్ స్టేట్‌లో ఉండేది. టెక్సాస్ టెక్ యూనివర్సిటీకి ఆమె ఫ్రీ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసేది. నేనేమో చికాగోలో ఆల్ స్టేట్‌కి పనిచేసేవాడిని నేను. ఓకే. నా జాబు. నేను హెచ్-1బీ మీద ఉండేది. ఆమె జే-1 వీసా మీద ఉండేది మేడం. హ్మ్. సో, ఆమె స్టార్టింగ్‌లో ఒక ఫ్యూ డేస్ వరకి ఆమె నా దగ్గరికి రావడము, నేను ఆమె దగ్గరికెళ్ళడం వీకెండ్స్‌కి అలా చేసేవాళ్ళము. దాని తర్వాత గొడవలు పెద్దగయినప్పటి నుంచి ఇంకా ఎవరు ఎక్కడ పోలేకుండే అండ్ లాస్ట్ 3 మంత్స్ ఆమె ఇండియాకొచ్చే 3 మంత్స్ బిఫోరు నా దగ్గరకొచ్చేసింది. ఇండియాకెళ్ళిపోతా అనొచ్చింది. నా దగ్గరికి రాలేదు యాక్చువల్‌గా. ఇండియాకెళ్ళిపోతా నేను. నువ్వింకా మనమిద్దరం గొడవలు పడుతున్నాం. ఇట్లా అవసరం లేదు ఇంకా నేను అని జెప్పేసి నీతోని ఉండను అని జెప్పేసి ఇండియాకెళ్ళిపోవడానికి వచ్చింది. నా దగ్గరకొచ్చింది నా ప్లేస్‌కి. ఒహాయోకొచ్చింది. అప్పుడు నేను చికాగో టు ఒహాయో మూవ్ అయిపోయినా నేను జాబ్ పరంగా. అయితే మా మదర్ అప్పుడు గూడా ఉండి, "లేదమ్మా అట్లా కాదు. నువ్వు ఇండియాకొచ్చేసేస్తే అట్లా బావుండదు. పరువు పోతది. ఇద్దరి లైఫు ఇప్పుడే 1 ఇయరే అయింది గదా! మీది మ్యారేజ్ అయ్యి. మంచిగుండండి ఏం కాదు" అని మళ్ళీ ఒప్పించి, మా మమ్మీ ఏదో నేనేదో తప్పు చేసినట్టు నన్నే తిట్టి, సరే ఓకే ఫైన్. ఏదో ఒకటి నిలబడ్డది అనేసి అనుకోని నేను గూడా ఓకే అనుకున్నాను. దాని తర్వాత అక్కడ యూఎస్‌లో చాలా ప్రాబ్లమ్స్ చేసింది మేడం. ఒకసారి అక్కడ గూడా ఇక్కడ మొన్న సూసైడ్ చేసుకున్నా గదా! ఇది ఫస్ట్ టైమ్ గాదు మేడం. యూఎస్‌లో గూడా పెళ్లయిన తర్వాత ఒకసారి సూసైడ్ చేసుకుంది. పెళ్ళికి బిఫోర్ గూడా వాళ్ళ పేరెంట్స్ మీద కోపంతో ఒకసారి చేసుకుంది. హ్మ్. సో, ఆమెకొక కామన్ థింగ్ అదిప్పుడు. ఆమె ఇన్‌స్టేబుల్‌గా ఉంటది. ఎప్పుడు ఏం జేయాలో అర్థం గాదు. సడెన్‌గా ఏం చేస్తదో తెలియదు.